అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బొప్పాయి మార్కెటింగ్ ధరల గురించి ఈరోజు తెలుసుకుందాము. అప్లో ఉందా, డౌన్లో ఉందా, ఢిల్లీ మార్కెట్ అమ్ముకోవాలా, లోకల్ మార్కెట్ అమ్ముకోవాలా, లోకల్కి ఎలా అమ్ముకోవాలి, ఎన్ని ఎకరాలు ఉంటే లోకల్కి అమ్ముకోవాలి, ఢిల్లీ ఉంటే ఎన్ని ఎకరాలకి అమ్ముకోవాలి, ఎన్ని ఎకరాలు రైతులు ఉంటే అమ్ముకోవాలి పంట అనేది ఈరోజు ఫుల్ క్లారిటీ మీకు ఇస్తాను. ప్రజెంటు రంజాన్ మాసం అనేది అయిపోతుంది, అంటే రేపటితో రంజాన్ క్లోజ్గా. ప్రజెంటు రంజాన్ తర్వాత ప్రతి ఒక్క రైతు మనకి ఫోన్ చేసి అడుగుతున్నారు, రేటు పెరిగే అవకాశం ఉందా లేదా సార్ అని చెప్పి అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నాను, రేట్ అనేది మన చేతిలో ఏది లేదు. మార్కెట్ బట్టి అది ఎలా అంటే ఈరోజు రేటు ఈరోజే, రేపటి రోజే 15 మ్యాక్సిమం 10 రోజుల తర్వాతే రేట్ అంటూ మనం చెప్పగలుగుతాం. ఏదైనా సరే కంటిన్యూ స్టాప్ ఎక్కడ దాకా ఆగుతుంది అని చెప్పేసి. ప్రజెంట్ అయితే అప్ అండ్ డౌన్లో ఉంది, చాలా డౌన్లోనే మార్కెట్ అయితే నడుస్తుంది. రీసెంట్గా మన ఎంతకి స్టార్టింగ్ 21 నుంచి 22 రూపాయల నుంచి 18, 19 కంటిన్యూగా అమ్మిన రోజులైతే ఉన్నాయి. ఇది రీసెంట్గా 1 or 2 months బ్యాక్. ఇప్పుడు మనం చూసుకుంటే 11 రూపాయలకే అడుగుతున్నారు ఢిల్లీ మార్కెట్ వచ్చేసి. దేనికి కారణం అంటే రంజాన్ కంప్లీట్ అయిపోయింది ఇక, అంటే ఒక్క పొద్దులు చేస్తూ ఉంటారు కాబట్టి మన ముస్లిం సోదరులందరూ రంజాన్ ఒక్క పొద్దులు అయిపోయింది. రంజాన్కి బొప్పాయికి సంబంధం ఉంది. ఫ్రూట్స్ అనేది ఎక్కువ తినటం వల్ల మనకి రేట్ కూడా అప్లో ఉంటుంది. ఇప్పుడు సడన్గా రేట్ అయితే డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి కొత్త పంట వేస్తారు కదా మనకి, అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో వేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా వరకు పంటలు వచ్చేసి. సో వాళ్ళు కూడా ఇప్పుడు సడన్గా అందరిది కోతలు వస్తే మనకి అంటే కటింగ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు రేట్ కూడా డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది ప్రజెంట్ అయితే మార్కెట్లో. అయితే 10 రోజులు ఆగమని చెప్పేసి మీరు అంటున్నారు, మరి కాయలు ఆగమని చెప్పేసి తెలుసు అందరికీ. ఎలా ఆగితే ఆగవు కాయలు. ఇది మన మిర్చి ధరలు మిర్చి కాదు కదా, కోసుకొని మిర్చిలో ఏసీలో పెట్టుకొని అమ్ముకోవడం, తర్వాత రేట్ వచ్చినప్పుడు అలా కాకుండా ఇది పచ్చిసరికి ఇది ఈరోజు రేటు ఈరోజే, రేపటి రోజే. అయితే ఏం చేయాలంటే ఎకరం ఉన్న రైతుకి 10 ఎకరాలు ఉన్న రైతుకి తేడా ఉంటుంది మనకి. సో 10 ఎకరాల రైతు ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేము, దానికి మంచి రేటు చూసి అమ్ముకోవడం, అది ఢిల్లీ, నేపాల్ అని చెప్పేసి అమ్ముకోవడం, అది తప్పది అది. లేదు ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు అయితే వాళ్ళకైతే చిన్న చిన్న లాజిక్ అయితే ఉన్నాయి. ఆ లాజిక్ ఏంటంటే ఇటు చూసుకుంటే బాటసింగారం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, లేకుంటే మనం వైజాగ్ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి. సో ఇలా టన్నులుగా మనం కోపించి బొడల బండి అలా అమ్ముకోవచ్చు. మనము ఫుల్ పట్టి కాయలు కోపించి అమ్ముకోవచ్చు, లైట్ పట్టి కాకుండా ఫుల్ పట్టి అమ్ముకోవచ్చు. ఫుల్ పట్టి కోసిన తర్వాత లైట్ పట్టి ఉంటాయి కాబట్టి ఇంకో 7 days తర్వాత మనం కంటిన్యూ అమ్ముకోవచ్చు. అప్పుడు రేట్ పెరిగే అవకాశం ఉన్నది. ప్రజెంట్ టోటల్ ఫుల్గా మనకి ఓవర్గా పట్టి వచ్చి ఉంటే అది తప్పని పరిస్థితి కాబట్టి అది ఢిల్లీ మార్కెటే పెట్టుకోవచ్చు, ఢిల్లీ అయినా సరే నేపాల్ అయినా పెట్టుకోవచ్చు. అది ఇదైతే సన్నకారు రైతులుగా నేను చెప్పే విషయం అయితే ఇది లోకల్గా అమ్ముకోవచ్చు. లోకల్గా అమ్ముకుంటే 19 రూపాయలు 18 రూపాయలు అలా వచ్చే అవకాశం ఉంది. రైతుకి ఎంతో కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో ముదిరి పంటలకు అయితే చాలా వరకు 20 రూపాయలు 19 రూపాయలు కటింగ్ చేయించారు. లేత వారికి అయితే నష్టం అయితే ఇదే లేత పంట. ఏది ఆగస్టు, సెప్టెంబర్లో వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మొదటి కోత వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇదైతే నష్టం అయితే జరిగిద్ది. రేట్ ఇదే కంటిన్యూ అని చెప్పి అనను. ప్రజెంట్ రేట్ అయితే 11 రూపాయలు 11.5 మొత్తమే పలుకుతుంది. ఇంతవరకు అయితే జరుగుతుంది. 12 రూపాయలు కూడా అప్పుడు లేదు. సో 12-11 రూపాయల కిందే ఉంది, పైన అయితే లేదు. చూసి అమ్ముకుంటే చాలా మంచిదండి. నేను అంతకుముందు పదే సార్లు చెప్పేది ఉన్నాను. రంజాన్ కాకముందే ఒక 2-3 కటింగ్ చేసుకొని బయటపడితే లాభాలు ఉంటుంది. రంజాన్ అయిన తర్వాత రేటు తగ్గే అవకాశం ఉంది. మనం అనుకునే విధంగా లాభాలు అయితే రావని చెప్పి పదే సార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఎవరు కూడా మన మాట వినలేదు. పట్టీల కోసం కొన్ని మందులు కూడా మీకు చెప్పాను. ఆ మందులు వాడుకోండి రైతన్న, మందులు వాడుకోండి, పట్టి ఎర్లీగా తీసుకోండి, మీరే ₹1 తీసుకోండి అని చెప్పి పదే చెప్పాను. మనకి తీసుకొని చెప్పి కాదు, ఎక్కడైనా సరే లోకల్లో మందులు దొరుకుంటే పట్టి వచ్చే మందులు ఎర్లీగా వాడుకుంటే మీకే ₹1 వస్తుంది. ఇంకా తగ్గే అవకాశం ఉంది. అది ఎంత అని చెప్పి నేను ఇప్పుడు చెప్పాను. నేను ఇంకా 2 రోజులు పోతే రంజాన్ దిగిన తర్వాత ఇంకా దారుణంగా రేటు పడిపోయే అవకాశం ఉంది. దారుణం అంటే ₹2 2 కదండి, ₹1 తగ్గినా కూడా మనకి వాల్యుయేషన్ ఎంతో దూరం పోతుంది మనకి. సో అలా అని చెప్పి అంటున్నాను. ₹1 అయినా సరే ఒక రైతుకి ఇంపార్టెంటే కదా. సో ఆ ₹1 కోసం రైతు కష్టపడేది. ఇంకో చిన్న లాజిక్ చెప్పాలంటే ఇక్కడ దళారులు వచ్చేసి కూడా చిన్న లాజిక్లు మోసం చేస్తున్నారు అంట రైతులకు వచ్చేసి. నేను కొంచెం వరకు విన్నాను. కాటా దగ్గరకు వచ్చేసి అది ఏందని చెప్పేసి నేను ఒక వీడియో తీయడం జరుగుతుంది కంపల్సరీ. రైతులు అది కొంచెం గమనించాలి. అది కావాలంటే ఎవరికైనా సరే మనకి కామెంట్ పెట్టినా అది చెప్పడం జరుగుతుంది. ఒక వీడియో కూడా తీస్తాను, అది రేపో మాపై వీడియో తీస్తాను. ఈ వీడియోలో కాకుండా సపరేట్గా ఒక వీడియో తీస్తాను. దళారులకి అక్కడ రైతుకి జరిగే కాటా దగ్గర మోసం ఏంటంటే అది కంపల్సరీ ఒక ఫుల్ వీడియో తీయడం జరుగుతుంది. అది ప్రతి రైతుకి ఇది ఉపయోగపడే విషయం. అది అయితే
ఎవరికైతే పట్టి లేదో ఇప్పటికే సరే పట్టి మందులు వేసుకొని ఎర్లీగా బయటపడండి, ₹1 వస్తుంది. చాలామంది రైతులు అడుగుతున్నారు ఏ సీజన్లో వేసుకోవాలి పంట అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే వాళ్ళ రైతులు ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే ఏ టైంలో వేసుకోవాలి సాగు, మల్చింగ్ వేసుకోవాలా వద్దా, సాయిల్ ఎలాంటి సాయిల్ తీసుకోవాలి. సార్ సాయిల్ కూడా ఇంపార్టెంట్ మనకి. చౌడు సాయిల్ అయితే తీసుకోవద్దు. చాలామంది కౌలు పొలం తీసుకుంటున్నారు, సాగు ఎలాంటిదో తెలియక వాళ్ళు చౌడు పొలం తీసుకుంటున్నారు. చౌడు పొలంలో మనం సాగు చేస్తే అది మీకు నష్టం వస్తుంది, మీకు లాభం అయితే రాదు. మీకు సాయిల్ తీసుకుంటే మనకి బ్లాకా రెడ్డా అనేది చెప్పేసి మీ యొక్క ఏరియాని బట్టి మనం కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మల్చింగ్ కావాలా వద్దా అని చెప్పేసి దాని గురించి కూడా పంట సాగు చేయొచ్చు మనం. మల్చింగ్ నుంచి కొంచెం సాగు తెలుసుకోవచ్చు, మల్చింగ్ లేకుండా కూడా ఎలా సాగంటే అలా కూడా చేయొచ్చు మనం. సో ఏదైనా సరే మనం చేసే విధానం బట్టి మనకి క్రాప్ అనేది వస్తుంది. మల్చింగ్ లేకుంటే పంట రాదా అంశం మీకు ఐడియా రావచ్చు, కొంచెం అనుమానం రావచ్చు. మల్చింగ్ లేకపోతే మనం పంట పండియచ్చు. మల్చింగ్ లేకపోతే లక్షలు మనకు వస్తాయి. మల్చింగ్ లేకపోయినా కూడా టన్నులో దిగుబడి 30, 40, 50 టన్నులు కూడా తీయచ్చు మనం. సో మల్చింగ్ కూడా తీయచ్చు, మల్చింగ్ లేకపోతే తీయచ్చు. కాకపోతే రైతుకి ఏంటంటే మల్చింగ్ వితౌట్ మల్చింగ్ ఏంటంటే కొంచెం వేరేగా వర్షన్ ఉంటుంది. సో దాని గురించి మీకు తెలియకపోతే కూడా చెప్పండి, మనం చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతున్నారు. కొంచెం నేను కూడా హార్డ్ వర్క్ 2-3 డేస్ కొంచెం నేను కూడా కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అడుగు మందులు వేయడం కానీ డ్రిప్ మందులు వేయడం పైన స్ప్రేయింగ్ మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిందిగా. ఇక ఉగాది తర్వాత ఫీల్డ్కి అయితే రావడం జరుగుతుంది, ఏపీ ఫీల్డ్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరీ. అది అనంతపుర, గుంటూరా లేకుంటే మనకి రాయచూ అంటే చాలామంది కడప అని చెప్పేసి ప్రతి ఏరియా ఉంది మనకి. సో లొకేషన్ బట్టి అయితే రావడం జరుగుతుంది. ఉగాది పండుగ అని చెప్పేసి నేనైతే ఆగడం జరిగింది. ఉగాది తర్వాత లొకేషన్ మ్యాప్ పెట్టుకొని కంపల్సరీ వస్తున్నాను రైతుల దగ్గరికి. ఫీల్డ్ విజిట్ చాలా రోజుల నుంచి ఫీల్డ్ విజిట్ తీయగా జరిగింది. వీడియోస్ వచ్చేసి కంపల్సరీ మీకు అక్కడ వస్తున్నాను. ఇప్పుడు ప్రతి రైతు ఎలా ఉన్నారు, అక్కడ పంట ఎలా సాగు చేస్తున్నారు, అక్కడ ఏ మంది వాడుతున్నారు, పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాము. సో ఓకే మరి ఉంటాం, మరి బాయ్ మరి.